అపోస్తుడైన పౌలు గారి కాలంలో మొదటి శతాబ్దంలో శిష్యులు పరిచర్య చేస్తున్న టైంలోనే ఈ క్రైస్తవ్యము, ఈ విశ్వాసము, ఈ పరిచర్యలు, ఈ సర్వీసులు ఇవన్నీ బోటకం అన్నారు. కొంతమంది తమ్ముళ్ళు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి సెమినార్కి ముందు నుండి. ఈ సెమినార్కి ఉండడం కోసం కేవలం వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న ఉద్యోగాలకి రిజైన్ లెటర్ ఇచ్చి వచ్చేసారు. ఇదంతా అబద్ధమైతే ఏంటంటే సంగతి? నా మాటలు మీకు అర్థమైనా లేదు. ఒకవేళ క్రీస్తు అనేది ఒక కథాంశం అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితం పుక్కిట పురాణం మైథాలజీ అయితే, ఈ ఉద్యోగాలకి త్యాగాలు చేసిన వారి త్యాగాలు ఏమైపోవాలి? మమ్మల్ని నమ్మి పంపించిన ₹1,000 ఏమైపోవాలి? ఈ 6 రోజుల సమయాన్ని కేటాయించారే, ఈ సమయం ఏమైపోవాలి? జాబుని రిస్క్లో పెట్టి 1 year నుంచి గాల్లో తిరుగుతున్న నాలాటోడు ఏమైపోవాలి? అన్నీ మానుకుని వచ్చి ఇక్కడ కూర్చున్నారే, మీ కష్టం నష్టం అంతా పెట్టి ఇవన్నీ ఏమైపోవాలి? ఇదే క్రీస్తు పేరు మీద అడుగులకు పోయి చనిపోయిన వాళ్ళ యొక్క త్యాగాలు ఏమైపోవాలి? ఇవన్నీ వదిలిన డైరెక్ట్ క్వశ్చన్కి డైరెక్ట్ ఆన్సర్ అంతేక. నిజమేనంటారు ఇదంతా? నిజమా అబద్ధమా క్రైస్తవ్యం?